సెకండ్ వంటకం స్టార్ట్ చేసే ముందు అసలు మీ నియోజకవర్గం ఎక్కడుందండి? పిఠాపురం నియోజకవర్గం ఈస్ట్ గోదావరిలో ఉంది ఇది. చాలా ప్రసిద్ధి చెందిన నియోజకవర్గం, ఎందుకంటే దైవకంగా కూడా చాలా పేరున్న నియోజకవర్గం. పిఠాపురం మహారాజా గారు ఏలిన ఉంది. అట్లాగే అదే కాకుండా పాదగయ అని ప్రసిద్ధ శైవ క్షేత్రం పిఠాపురంలో ఉంది. శక్తిపీఠం, పురుహూతిక అమ్మవారి శక్తిపీఠం, అష్టాదశ పీఠాల్లో ఒక పీఠం ఉన్న కాన్స్టిట్యున్సీ పిఠాపురం. అట్లాగే పంచ మాధవ స్వామిల్లో ఒక మాధవ స్వామి పిఠాపురంలో ఉంది. అట్లాగే స్వయంభూ దత్తక్షేత్రం కూడా పిఠాపురంలోనే ఉంది. ఈ విధంగా అన్నిటికీ సంబంధించిన అతి పవిత్రమైన పిఠాపురం క్షేత్రంకి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికవటం అనేది నా అదృష్టం. అది ప్రజలు నాకు అందించిన ఒక ఆడబడుచుగా గుర్తించి నాకు ఇచ్చిన ఒక మంచి అవకాశం. సో మరి సెకండ్ వంటకం పేరేంటండి? లవంగ లతిక. లవంగ లతిక. అబ్బా, ఇందులో కూడా ఒక అమ్మాయి పేరుంది కదా? అమ్మాయి పేరుంది. అంటే ఇది ముఖ్యంగా గుజరాతీస్ చాలా అందంగా ఉంటారు, బాగుంటారు, స్మూత్ గా ఉంటారు, తెల్లగా ఉంటారు. చాలా తెల్లగా ఎలా ఉంటారని చెప్పి డౌట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అలా ఉండడానికి కారణం అంటే స్వీట్స్ ఎక్కువ తింటారు, అందుకే అంత స్వీట్ గా ఉంటారు. అంటే స్వీట్ ఐటమ్స్ అంటే కోవా ఐటమ్స్ వాళ్ళు అన్ని కొంటారు. ఇక్కడ కూడా సింపుల్, ఇందాక మన హాట్ చేసుకున్నప్పుడు ఎట్లా సింపుల్, ఇప్పుడు కూడా ఇది కూడా మనకి సింపుల్ గానే. మనకి దీనికి కావాల్సినవి ఏంటంటే లవంగాలు, యాలకులు, చక్కెర, నూనె, డ్రై ఫ్రూట్ పౌడర్, కోవా, పంచదార పాకం, మైదా పిండి పూరీలు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెడదాం. ఓకే, ఇట్లాగే దీన్ని డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్, ఈ ఆయిల్ వేడయ్యే లోపల మనం ముందుగా సిద్ధం చేసుకునే కోవా స్వీట్లెస్ షుగర్లెస్ కోవా. అంటే షుగర్ మనం సూప్ రూపంలో వేసుకుంటాం కాబట్టి ఇది బాగా మెత్తగా షుగర్లెస్ కోవా బాగా కలుపుకోవాలా. దాంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్, డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ. ఓకే, జనరల్గా అందరూ తీసుకునేది ఏంటంటే జీడిపప్పు, కిస్మిస్, పిస్తా, బాదం రెండు బాగా మిక్స్ అవ్వాలి. బాగా మిక్స్ అయింది కదా. ఇప్పుడు చిన్నగా చేసుకుని ఇప్పుడు మనం పూరీలు ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాం కదా. అవును. సో మైదా పిండితో మైదా పిండితో తయారు చేసుకున్నాం కాబట్టి దాంట్లో ఇట్లా ఓకే రోల్ బాల్ అందులో పెట్టాలా, మనకి ఇష్టం. ఓకే, ఇది మిక్స్ అవ్వాలి. దీన్ని ఇట్లా ఓకే డబుల్ ఫోల్డ్ చేయాలనుకుంటాం. ఇలా వేసుకొని ఇలా ఇట్లా నొక్కి దీనికి ఇప్పుడు లవంగం. ఓకే, మనకు పాన్ స్వీట్ ఇలాగే ఇదే షేప్ ఉంటుంది. అట్లా తయారు చేసుకుని సో అన్నీ అలా చేసేసుకోవాలా? అన్నీ అలా చేసుకుని రెడీ పెట్టుకో. ఇంకా ఇది పెట్టి హైలో పెట్టి. గీత గారు, అంటే ఇప్పుడు మన అసెంబ్లీలో, పార్లమెంట్లో పురుషులకి సమానంగా స్త్రీలు కూడా వాళ్ళ అంటే వాళ్ళ కృషి వాళ్ళు చేస్తున్నారా? ఇప్పుడు డెవలప్మెంట్ గురించి కానివ్వండి, సమర్థవంతంగా ఉన్నారా వాళ్ళు కూడా? తప్పకుండా. మన రాష్ట్రంలోనే చూసుకుంటే మన రాష్ట్రానికి హోంమంత్రి మహిళ ఉన్నారు. అవును. అట్లాగే గతంలో కూడా చాలా కమర్షియల్ ట్యాక్సెస్, ఎడ్యుకేషన్, హెల్త్ మహిళలు చేశారు. ఇప్పుడు కూడా మేజర్ ఇండస్ట్రీస్ మహిళల దగ్గర ఉంది, హోమ్ మినిస్టర్ మహిళ దగ్గర ఉంది. అంటే గతంలో ఎట్లా ఉండేదంటే మహిళ అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తప్ప ఇంకా వేరే ఏది చేయలేరేమో అనే అనుమానం ఉండేది. కానీ ఇప్పుడు ఏది ఇచ్చినా కూడా ఇప్పుడు మనకి మన దేశంలో చూసుకుంటే మన భారతదేశానికి అతిపెద్ద రాష్ట్రం దేశం మన ప్రపంచంలో. అటువంటి మన దేశానికి ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి మహిళ. అట్లాగే భారతదేశంలో అతిపెద్ద పార్టీ 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు మహిళ సోనియా గాంధీ గారు. కాబట్టి ఈ విధంగా మహిళలు అన్ని పాత్రల్లో ఇప్పుడు చూసుకుంటే దేశంలో అత్యున్నతమైన పదవులన్నింటిలో మహిళలు ఉన్నారు. అయితే ఈ సందర్భంగా మనం ఎక్కువ బాధ్యతలు పెరుగుతున్నాయి కాబట్టి మహిళలు చాలా సమయస్ఫూర్తి, సహనం, ఆత్మవిశ్వాసం ఈ 3 మాత్రం చాలా బాగా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అది చేసుకుంటే తప్పనిసరిగా మనం అన్ని రంగాల్లోనే మహిళలు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మనకు ఆ పూరీలాగా చేసుకున్న దాంట్లో మనము ఈ డ్రై ఫ్రూట్,
అలాగే కోవా మిక్స్ కలిపిన మిశ్రమాన్ని అందులో పెట్టుకొని దాన్ని బాగా 2 ఫోల్డ్ చేసుకొని 2 వైపులా ఫోల్డ్ చేసుకొని అంటే చిన్న సైజు సమోసాలా తయారైతే చేసుకుని స్వీట్ ఇది హెల్దీ ఫుడ్ కూడా. పిల్లలకి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి హెల్దీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం తీసి ముందుగా రెడీ చేసుకున్న షుగర్ సిరప్. ఓకే, సో షుగర్ సిరప్ కూడా మనం రెడీ చేసుకున్నాము. రెడీ చేసుకున్న తర్వాత మనము ఇది కొంచెం బ్రౌన్ కలర్ మామూలుగా వేగిన కలర్లో వచ్చిన తర్వాత కొంచెం రెడ్ కొంచెం చేసి దీంట్లోకి తీసుకున్నాం. ఓకే, ఓన్లీ పీస్ వేద్దాం ఒకసారి, ఎందుకంటే జ్యూస్ వద్దు. ఓకే, జ్యూస్ లేకుండా మా ఉట్టిది వేసుకోవాలి. ఉట్టిది వేసుకుంటే చాలా సింపుల్గా ఎవరైనా స్వీట్ వెంటనే చేయాలంటే ఎక్కువ పదార్థాలు అవసరం లేకుండా ఉంటాయి, మనకి అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు రెండు ఇందాక హాట్ కానీ స్వీట్ కానీ అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు దీనిపైన గార్నిషింగ్ లవంగాలే ఆల్రెడీ మనం పెట్టాము, అంటే లాక్ చేసాం దాన్ని. ఓపెన్లో పూర్తయింది స్వీట్ ఐటమ్. ఇది కూడా టేస్ట్ చేసి బాబా చాలా వెరైటీగా ఉందండి. అసలు ఇది చూస్తుంటే వెరైటీగా ఉంది, పేరు కూడా వెరైటీగా ఉంది, లవంగలతిక. లవంగలతిక తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. లవంగలతిక దీనికి కావాల్సిన పదార్థాలు: లవంగాలు, యాలకులు, చక్కెర, నూనె, డ్రై ఫ్రూట్ పౌడర్, కోవా, పంచదార పాకం, మైదా పిండి పూరీలు. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో స్వీట్లెస్ కోవా, డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న ముద్దగా చేసుకుని ముందుగా చేసుకున్న మైదా పిండి పూరిలో స్టఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 వైపులా మడుచుకొని దానిపై లవంగం పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడైన నూనెలో ముందుగా చేసుకున్న లవంగాల ఎత్తుకలను వేసి 2 వైపులా దూరగా వేయించాలి. అది బాగా వేగిన తర్వాత ముందుగా చేసుకున్న పంచదార పాకంలో వేసుకుని కొంచెం సేపు నానిన తర్వాత ఓ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని లవంగాలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, లవంగాల లతిక రెడీ.